హలో అందరికీ ఈ జున్ను పాలు అనమాట చాలా నెలల నుంచి అడుగుతూ ఉంటే మాకు పాలు వేసి ఆయన తీసుకొని వచ్చి ఇచ్చాడనమాట. ఒక బాటిల్ మనకి లీటర్ వచ్చేసి 100 రూపీస్ పడతాయి. ఎంత పడ్డాయి అమౌంట్ అని కాదు, కాకపోతే ఈ జున్ను పాలు దొరకడం అనేది చాలా కష్టం అనమాట. ఎప్పుడో ఒకసారి దొరుకుతాయి మనకి. దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాను నేను. నాకైతే చాలా ఇష్టం ఈ జున్ను పాలు దొరికాయంటే ఖచ్చితంగా జున్ను చేసుకొని తింటా. ముఖ్యంగా నాకు మా ఇంటి దగ్గర పల్లె దగ్గర పక్కన ఒక ఊరు ఉందన్నమాట. ఆ ఊరు మొత్తం అసలు జున్ను అనేది తినరంట వాళ్ళు. జున్ను పాలు వచ్చినా కూడా పడేస్తారంట. ఆ ఊర్లో మా చెల్లెలు ఫ్రెండ్స్ ఉన్నారనమాట, క్లాస్మేట్స్. వాళ్ళు ఇట్లా జున్ను పాలు ఉన్నాయి తీసుకోబోతామని అడిగితే పోయి ప్రతిసారి తెచ్చుకుంటాం అనమాట. ఆ అమ్మాయి కడపకు కూడా వచ్చి ఒకసారి తీసుకొని వచ్చి ఇచ్చింది నాకు. నేను అప్పుడే అనమాట ఫస్ట్ టైం వినడం, అసలు జున్ను తినరు, జున్ను పాలు ఇలా పడేస్తారు, ఒక ఊర్లో మొత్తం తినరు అనేది అదే ఫస్ట్ టైం వినడము. ఆ ఊరు మొత్తం తినరంట. మరి దానివల్ల ఏం ప్రాబ్లమో నాకు తెలియదు, కానీ వినడం అయితే అదే ఫస్ట్ టైం నేను ఆ అమ్మాయి నోట్ల నుంచే విన్నా. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు జున్ను. కొంతమంది మిరియాల పొడి వేసుకుంటారు, కొంతమంది షుగర్తో, కొంతమంది బెల్లంతో, అట్లా ఒక్కొక్కలాగా చేసుకుంటారు. కాకపోతే నాకు మాత్రం ఇట్లా ఇష్టం అనమాట. జస్ట్ పాలని గ్యాస్ పైన పెట్టి కాంచుతూ ఉంటే అదే ఇరిగిపోతుంది కదా, గడ్డలు గడ్డలుగా అవుతుంది. స్పూన్తో తిప్పుతూ ఉంటే తర్వాత బెల్లం పౌడర్ కానీ బెల్లం కానీ వేసేస్తా అంతే. అంతకుమించి ఇంకా ఏమీ వేయను, జస్ట్ ఇలాగే ఇష్టం అనమాట. తర్వాత కొంతమంది ఇందులో పాలన్నీ తేలుతాయి కదా, తర్వాత గడ్డలు గడ్డలుగా జున్ను వస్తుంది కదా, ఆ పాలు నీళ్ళు అనేటివి పడేస్తారనమాట. కానీ ఆ నీళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. దాన్ని ఒక టీ లాగా తాగుతాను అనమాట కప్పులో వేసుకొని. కానీ ఆ వాటర్ని పడేసి ఓన్లీ జున్ను మాత్రమే తీసుకొని తింటారు. రెండు మిక్స్ చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది టేస్ట్. కొంచెం బెల్లం పౌడర్ కానీ బెల్లం కానీ వేసేసి మొత్తం ఒక 5 మినిట్స్ అలాగే ఉంచేసామంటే జున్ను అనేది సపరేట్ అవుతుంది, వాటర్ అనేది సపరేట్ అవుతుంది, చాలా టేస్టీగా తయారైపోతుంది. ఇంకా కొంతమంది పాలని బాగా ఇది జున్నంతా సపరేట్ అయిన తర్వాత ఒక గుడ్డలో వేసి మామూలుగా బాగా గట్టిగా కడతారనమాట. జున్ను అనేది వాటర్ అనేది మొత్తం పోవాలనేసి, ఓన్లీ జున్ను ఒక్కటే రావాలనేసి. తర్వాత దానిపైన బెల్లం పౌడర్ చల్లుకొని తింటారు. అలా కూడా చేసుకుంటారు కొంతమంది. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా డిఫరెంట్గా ఇష్టపడతారు. కొంతమంది చల్లగా ఇష్టపడతారు, కొంతమంది వేడిగా ఇష్టపడతారు. నాకైతే కొంచెం వేడిగా తినడమే ఇష్టం. ఇప్పుడు ఓన్లీ 1/2 లీటర్ మిల్క్ మాత్రమే చేస్తూ ఉన్నా, ఓన్లీ నా కోసం మాత్రమే. అందుకనేసి మిగిలిన మిల్క్ ఫ్రిడ్జ్లో పెట్టా అనమాట. జున్ను అయితే రెడీ అయిపోయింది. జున్ను అలాగే అందులో ఉన్న వాటర్ కూడా కొంచెం ఇందులో వేసేసి రెండు మిక్స్ చేసుకొని తింటే సూపర్ ఉంటుంది టేస్ట్. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా రోజులకు తర్వాత తింటా ఉన్నా అనమాట, అందుకే ఆస్వాదిస్తూ తింటున్నా. మీలో ఎంతమందికి జున్ను అంటే ఇష్టమో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.